హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను అమ్మడి బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఏంటా అమ్మడి బీరకాయ పచ్చడి, మాకు తెలియని పచ్చడా ఏంటి కొత్తగా చూపిస్తున్నాను అనుకోమాకండి. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. అమ్మడి బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. అంటే మరీ పెద్దగా మరీ చిన్నగా కాదండి, సరిపడగా కోసుకోవాలి. ఎక్కువ కోసుకున్నాను కూడాను బాగోదండి, సరిపడగా కోసేసుకోవాలి. అవిగోండి చిన్న చిన్నగాను కోస్తున్నానండి నేను. అవి మొత్తం కలిపి ఉడకబెట్టుకోవాలండి. నేను ఎలా చేసేదని మొత్తం ఫుల్ వీడియోని మీకు చూపిస్తానండి. చూడండి, అవిగోండి అలాగా మాదిరిగా కోసుకోండి సరిపోద్ది. అదిగోండి చూడండి మొత్తం చూపిస్తానండి. అయిపోయిన అలా కోసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలండి ఒక 5-6 తీసుకుంటాను నేను. అంటే పచ్చిమిరపకాయలకి ఎక్కువగా తొడాలు ఉండి ఉడకబెట్టేటప్పుడు తొడాలు ఉండాలంటండి కంపల్సరీగా. ఎందుకంటే వాటర్ దాంట్లోకి వెళ్ళకుండాను పట్టకుండా పచ్చిమిరపకాయలు కొంటే నేను ఏం చేస్తానంటే కూరగాయలు తెచ్చినప్పుడు పచ్చిమిరపకాయలు తొడాలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కానీ ఇంకా తెలియదు కదండి, సరే అని ఇంకా అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా దాంట్లో వేసేసి ఉడకబెట్టేస్తున్నానండి. చూడండి అవిగోండి ఒక 5-6 తీసుకున్నాను, ఎక్కువ కాదు. మేము కారం కొంచెం తక్కువ తింటామండి. అవిగోండి మొత్తం కలిపి ఉడకబెడుతున్నాను. వాటర్ కూడా ఎక్కువగా కాదండి, కొంచెమే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే దానికి ఆ ముక్కకి నీరంతా పట్టేసి రుచి లేకోకుండాను చప్పదనం వచ్చేసింది. అలా కాకుండా సరిపడగా కొంచెమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి, బాగా దగ్గర పడేదాకాను ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకా రోట్లో వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. మా అత్తమ్మకి ఒంట్లో బాగాలేదండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసి వచ్చారు కదా, ఆవిడ కొంచెం నీరసంగా ఉన్నారు. ఇంకా ఆవిడ బాగోపోయేసరికి ఇంకా నేనే మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీలో కూడా మెత్తగా కాదు బరకగా పట్టుకోవాలి. మిక్సీలో ఏంటంటారా, పిల్లలు కదండి, పిల్లలు ఏడిపించేస్తున్నారు. ఇంకా అందుకనే ఇంకా మిక్సీ పట్టేసానండి. మా అత్తమ్మకు బాగుంటమైతే రోట్లో కంపల్సరీగా రోట్లోనే చేసేది ఆవిడ. ఇంకా మిక్సీ తిప్పేసాను అనమాట, బరకగా తిప్పేసాను. తాలింపుకి రెడీ చేస్తున్నాను. తాలింపు దినుసులు జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, దీని పేరేంటి, వెల్లుల్లిపాయలు అండి. ఇంకా మొత్తం కలిసి పోపు రెడీ చేసేస్తున్నాను. అంగోండి తాలింపు వేసేసానండి. తాలింపు మొత్తం అయిపోయిన తర్వాత మిక్సీ పట్టాను కదండి, అదంతా దీంట్లో వేసేసి తిరగబెట్టేస్తానండి. తాలింపు వేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు మా అమ్మ మాకు ఎక్కువగా ఇదే చేసి పెట్టేవాళ్ళండి. నాకు అసలు చాలా ఇష్టం అండి. మా అమ్మ బాగా చేస్తారు. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఎక్కువగా సాయంత్రం పూట చేసి ఉంచేవారు అనమాట. పల్లెటూరులో కదండి, బాగా దొరుకుతాయి అసలు అవి అమ్మడి బీరకాయలు. మా అమ్మగారు బాగా చేస్తూ ఉంటారు. అదిగోండి ఇంకా అయిపోయిందండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటానండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.